ధ్యానంలో ఉంటూ, ఆలోచన రహిత స్థితిలో ఉంటూ, షిరిడి సాయిబాబా గారి జ్ఞానామృతాన్ని వినండి మాస్టర్స్. సో నిన్న నిన్న జరిగిన అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నాము? ఠాకూర్, బిహెచ్ ఠాకూర్, ఆయన ఆ, తన గురువు యొక్క బోధనలు ఆ, వింటూ ఉన్నప్పుడు ఆయన గురువు చెప్పారు, ఇలాగా నువ్వు ఉత్తర దిక్కున ఉన్న ఒక గురువును కలుస్తావు త్వరలో. ఆ గురువు ద్వారా నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో తప్పకుండా అడుగుపెట్టు. ఆయన నిన్ను గైడ్ చేస్తారు. ఇప్పుడు నేను చదువుతున్న ఈ పుస్తకాన్ని తప్పకుండా నీవు చదివి వాటిని పాటించు అని చెప్పేసి ఆనాటి అక్కడ పరిచయమైన గురువు బిహెచ్ ఠాకూర్కి చెప్పడము. ఈవెన్చువల్గా బిహెచ్ ఠాకూర్ షిరిడి వచ్చి బాబా గారిని దర్శించడము. బాబా గారు ఆ ఠాకూర్కు ఆ ఆనాటి ఆయన ఆ, కలిసిన ఆ గురువుకి మధ్య జరిగిన సంభాషణని బాబా గారు ఈజీగా దాని గురించి మాట్లాడడము, ఇవన్నీ ఆశ్చర్యంతో ఆ, ఠాకూర్ విని బాబా గారు ఒక సర్వాంతర్యామి అని చెప్పేసి అర్థం చేసుకున్నాడు. బాబా గారు కూడా ఏం చెప్పారంటే, ఆ గురువు చెప్పినంత ఈజీ కాదు, ఆధ్యాత్మిక మార్గము చాలా కఠినమైనది. ఏదో ఆ, చె- చెప్పినది వినడము, లేకపోతే చదవడము, లేకపోతే ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. ఆచరణలో పెట్టి దాని నుంచి విజ్డమ్ తీసుకోవాలి అని ఇవన్నీ కూడా బాబా గారు ఠాకూర్తో చెప్తూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు అనంతరావు పాటంకర్ గురించి. పూనా పెద్ద మనిషి ఒకడు అనంతరావు పాటంకర్ అనువాడు బాబాను చూడగోరెను. షిరిడీ వచ్చి బాబా దర్శనం చేశాను. అతని కళ్ళు సంతృష్టి చెందాను. అతడు ఆనందించాను. అతడు బాబా పాదములపై పడి తగిన పూజ చేసిన పిమ్మట బాబాతో ఇట్లనెను, ఏమంట, నేను ఎక్కువగా చదివి తిని వేదాలను, వేదాంతాలను, ఉపనిషత్తులను కూడా నేను చదివాను. అష్టాదశ పురాణాలను కూడా నేను విన్నాను. నా మనస్సుకి అయినా సరే నా మనస్సుకి శాంతి కలగటం లేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనముగా ఉన్నది. పుస్తక జ్ఞానము లేని నిడారంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ చమత్కారపు మాటల వలనను నీవు శాంతి ప్రసాదించువని వింటిని. అందుచే నేను ఇచ్చటికి వచ్చి తిని. కావున నా యందు దాక్షిణ్యము చూపము, నన్ను ఆశీర్వదించుము పిమ్మట అని చెప్పేసి అడుగుతాడు. వి- ఇది. సో అనంతరావు పాటంకర్ అనే అతను బాబాని కలిశాడు. షిరిడి వచ్చి దర్శనం చేసుకుని అతను చూసి సాష్టాంగ నమస్కారాలు చెంది సంతోషపడి ఇప్పుడు అడుగుతాడనమాట, తాను ఎందుకు వచ్చాడో చెప్తాడు. నేను చదవని పుస్తకం లేదు. అష్టాదశ పురాణాలు విన్నాను, వేదాలు చదివాను, వేదాంతాలు చదివాను, ఉపనిషత్తులన్నీ చదివాను, అన్నీ చదివాను, పూజలు చేశాను, పునస్కారాలు చేశాను. అయినా సరే నాకు శాంతి, మనసుకు శాంతి అనేది లభించటం లేదు. అశాంతిగా ఉంటున్నాను. ఇంత పుస్తకం చదివాను, పుస్తకాల నుంచి జ్ఞానం తీసుకున్నాను, కానీ ఆ జ్ఞానం అంతా నిష్ప్రయోజనమే. శాంతి లేనప్పుడు ఇంకా అసలు ఏ పుస్తకాలు చదవని నిరాడంబరంగా ఉండేవాళ్ళు వాళ్ళు ప్రశాంతంగా శాంతితో ఉన్నారు. ఇంత చదివిన నేను, ఇంత జ్ఞానాన్ని కలిగిన నేను అసలు నాకు శాంతి అనేదే లేదు. ఏమీ చదవని వాళ్ళే ఎంతో శాంతిగా ఉన్నారు అనేసి వాపోతాడు. అప్పుడు బాబా ఒక కథ చెప్తాడు. ఇదంతా విన్నాక ఒక కథ చెప్పారు. ఆ కథ ఏమిటో చూద్దాం. ఆ కథ పేరేంటి? 9 ఉండల గుర్రపలద్ది నీతి కథ. ఏమిటో చూద్దాం. ఒకనాడు ఒక వర్తకుడు అక్కడికి వచ్చాడట. అతని ముందు ఆడగుర్రము లద్దె వేశారు, అంటే ఆ పూపు చేసింది. అది 9 ఉండలుగా పడిందంట. అది ఆ గుర్రం యొక్క ఇది.
జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచకొంగు సాచి 9 ఉండల్ని అందులో పట్టుకున్నాడు. ఇట్లు తన మనస్సును కేంద్రీకరించగలిగాను. ఆ మాటల అర్థమును పాఠంకర్ గ్రహించలేకపోయాడు. అంటే బాబాగారు ఈ కథ చెప్పి ఇలాగ 9 ఉండల్లాగా అది వేసింది. ఆ 9 ఉండల్ని కూడా అతను జాగ్రత్తగా పట్టుకుని 9 ఉండల్ని కూడా అతను తన పెట్టుకున్నాడు. ఉండల సందులో అట్లా పట్టుకున్నాడు. అతని మనస్సుని కేంద్రీకరించగలిగాడు అని చెప్పారు. ఆ మాటలకు అర్థం పాఠంకర్కి ఇంకా అర్థం కాల. అందుచేత అతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ను అడిగాడు. ఏమని? ఏంటి బాబా ఉద్దేశము? ఇట్లా జవాబిచ్చారు. నేను చెప్పిన నా అశాంతి ప్రాబ్లం గురించి ఇంతనైనా మాట్లాడితే ఆయన సింపుల్గా ఓ 2 ముక్కలు ఈ గుర్రము ఆ గుర్రపు వాడు వాటి గురించి చెప్పి ఊరుకున్నారేమిటి అని అడుగుతాడు. అంటే ఈయన అంటాడు, దాదా కేల్కర్, నాకు కూడా బాబా చెప్పిందంతయు తెలియదు కానీ దానికి ఏదో ప్రేరణ ప్రకారము ఏదో తోచింది నేను చెప్తాను. మరి మామూలుగా నాకు అర్థమైంది చెప్తాను. ఆడగుర్రము అంటే ఏమిటి? భగవంతుని అనుగ్రహము. 9 ఉండల లద్ది అనగా నవవిధ భక్తి. ఏంటట? 1 శ్రవణము, అంటే శ్రవణం అంటే వినడం. 2వది కీర్తనము, అంటే ప్రార్థన. 3వది స్మరణం. స్మరణం అంటే అలాగ మననం చేయడం, స్మరిస్తూ ఉండడం, అంటే అలాగ జప్తి ఉంచుకుంటూ ఉండడం. 4వది పాదసేవ, అంటే ఏంటి? సాష్టాంగ నమస్కారాలు చేయడం. ఇవన్నీ ఇక్కడ సాష్టాంగ నమస్కారం అంటే అర్థం ఏంటి? అది సింపుల్గా మనం ఇలా వెళ్ళకలా కాదు, ఇలా బోర్లా పడుకుండిపోయి గబగబా లేచిపోవడం కాదు. సాష్టాంగ నమస్కారం చేయడం అంటే టాప్ టు బాటం మనం సరెండర్ అవ్వడం. గురువుకే కానీ దేవుడికే కానీ సరెండర్, కంప్లీట్గా సరెండర్ అయిపోవడం అన్నమాట. అది సాష్టాంగ నమస్కారం వల్ల జరుగుతుంది. 5వది అర్చన, పూజ. 6వది నమస్కారము, అంటే వంగి నమస్కరించడము. 7వది దాస్యము, అంటే సేవ చేయడం. 8వది సఖ్యత్వము, అంటే స్నేహంగా ఉండడం. 9వది ఆత్మ నివేదనము, అంటే ఆత్మను సమర్పించడం. ఇది. సో ఆ 9 ఉండలు అంటే ఏంటంటే, అది లద్దె వేసింది కదా ఆడగుర్రము. ఆడగుర్రము అంటే అర్థం ఏంటంటే భగవంతుని అనుగ్రహము. దానికి 9 ఉండల లద్దె ఏంటంటే ఇలా నవవిధాలుగా ఆ డివోషన్ అనేది చూపించాలన్నమాట. ఇవి నవవిధ భక్తులు. వీరిలో ఏదైనా ఒక మార్గమునందు నమ్మకము ఉంచి నడుచుకుని ఎడల భగవంతుడు సంతుష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. అంటే 9 చేయలేకపోవచ్చు, ఏదో ఒకదానిలో మాత్రము కంప్లీట్గా మనల్ని మనము అంకితము కావాలి. ఏదో ఒక దాని ద్వారా భగవంతునితో మనము కనెక్ట్ అవ్వాలి. ఏదో ఒక పద్ధతి, ఈ నవవిధాల్లో ఏదో ఒక పద్ధతి ద్వారా అని చెప్పేసి చెప్తాడనమాట. వీనిలో ఏదైనా ఒక మార్గం అనందు నమ్మకం ఉంచి నడుచుకుని ఎడల భగవంతుడు సంతుష్టి చెందును. భక్తుని వెంటనే సంతుష్టి చెందినప్పుడు ఏమవుతుంది? గురువైనా కానీ భక్తుడైనా కానీ ఆ భక్తుని యొక్క ఇంట ప్రత్యక్షమవుతారు. భక్తి లేని సాధనములన్నీ అనగా జపము, తపము, యోగము, మత గ్రంథాల పారాయణ, వానిలో సంగతులు ఇతరులకు బోధించడము, ఇవన్నీ నిష్ప్రయోజనం. అంటే మనము నమ్మకము లేకుండా జస్ట్ తెలుసుకొని మళ్ళీ తిరిగి దాన్ని ఇంకొకరికి చెప్పడము, లేకపోతే సేవ చేయడం, అంటే మనసు లేకుండా, నువ్వు మనసు నిలపకుండా. మనసు నిలపాలి అంటే నీకు ఒక పద్ధతి, మనం ఒక పద్ధతిని పాటించాలి. నువ్వు నీ మనసుకు ఏ పద్ధతిని పాటిస్తే, ఏ పద్ధతి ద్వారా నువ్వు గురువుకో లేదా భగవంతుడికో నువ్వు కనెక్ట్ అవ్వగలవో ఆ పద్ధతిని పాటించాలి. అప్పుడే నీ మనసు దానిపైన కేంద్రీకృతం అవుతుంది. ఈ 9 విధానాల్లో ఏదో ఒక విధానము ద్వారా నీ మనసును నువ్వు నిలపగలగాలి. అలా నిలిపినప్పుడు అప్పుడు భగవంతుని యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. అలా లేకుండా ఈ సాధనలో ఏ ఒక్క సాధన లేకుండా ఊరికే జపము తపము చేయడము, తెలుసుకోవడము, తెలుసుకుని ఎదుటి వాళ్ళకి చెప్తూ ఉండడము, ఇవన్నీ కూడా నిష్ప్రయోజనములు అనేసి చెప్తున్నారు. భక్తి లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞాని అన్న గొప్ప ప్రఖ్యాతి, నామ మాత్రమే చేయు భజన వ్యర్థము. ఇప్పుడు భక్తి లేక వేదాలు చదవచ్చు,
వేదసారాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు మనకి ఇంటెలిజెన్స్ ఉంటే. కానీ అందులో భక్తి లేనప్పుడు అది వ్యర్థము ఆ చదువు. జ్ఞాని అనే ప్రఖ్యాతి కూడా కలగ ఓ 4 మాటలు బాగా మాట్లాడితే జనాలంతా చప్పట్లు కొడతారు. జ్ఞాని అని కూడా ఖ్యాతి పొందవచ్చు. కీర్తిస్తారు. కానీ ఏమిటి ప్రయోజనము? అది నీ లోపల నీ మనసు అందులో లేదే. జస్ట్ కేవలము షో ఆఫ్. అటువంటి భజన వ్యర్థము. క్లియర్‌గా చెప్తున్నాడు. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. మనం అన్ని అధ్యాయాల్లో చదువుకుంటున్నాం. భక్తి, ప్రేమ. భక్తి, ప్రేమ. ఈ 2 విధాలుగా ఈ రెండిటిని ఉంటేనే బాబా గారి యొక్క అనుగ్రహం పొందగలం. క్లియర్‌గా ఒక అధ్యాయంలో చెప్పారు. బాబా గారి అనుగ్రహం పొందడం అంత ఈజీ కాదు. ఈ ప్రేమ, భక్తి ఈ 2 లేనప్పుడు నీకు విశ్వాసం అనేది కుదరదు. విశ్వాసము లేని చోట బాబా గారు ఉండరు. సో నీవు కూడా ఆ వర్తకుడు అనుకునుము, లేదా సత్యమును తెలుసుకుంటకు ప్రయత్నించుచున్న వ్యక్తి అనుకునుము. వానివలే నవవిధ భక్తులను ప్రోగు చేయుము. ఆతురతతో ఉండుము. వానివలే నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా ఉండుము. అప్పుడే నీ మనస్థైర్యానికి అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును అనేసి చెప్పడం జరిగింది. సో ఆయనకు ఇంత చదివాను, ఇన్ని పురాణాలు, వేదాలు, వేదసారాలు ఇంత చేశాను. కానీ మనస్సుకి శాంతి దొరకట్లా. ఇవేమీ చదవని వాళ్ళు హాయిగా, శాంతిగా, ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. ఇంత చదివిన నేనెందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నానని ప్రశ్న వేస్తే, ఇది నువ్వు చదివావు కరెక్టే, కానీ అందులో ఇది లేదు. నువ్వు పురాణాలన్నీ విన్నావు కరెక్టే, కానీ అందులో ఇది లేదు అని ఈ 9 రకాల నవవిధ భక్తులను చెప్పారు. ఇందులో ఏదో ఒక దానికి నువ్వు పూర్తిగా ఆశ్రయించి మనసును నిలిపి దాని ద్వారా భగవత్ సాక్షాత్కారం పొందు, గురు సాక్షాత్కారం పొందు, లేకపోతే అంత వ్యర్థం అని చెప్పేసి అప్పుడు నీకు మనస్థైర్యము, శాంతి కూడా కలుగును. చూడండి, కొంతమందికి ఉత్తుకే భయపడుతూ ఉంటారు. ప్రతి చిన్న దానికి భయపడుతూ ఉంటారు. మానసిక పరమైన భయాలు అవన్నీ. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? మానసిక భయాలు పోవడానికి కూడా కేవలము ఇప్పుడు పాఠంకరికే సంబంధించిన విషయం కాదు ఇది. మనకు కూడా ఎక్కువ మనుషులకు మానసిక భయాలు ఎక్కువ ఉంటాయి. చాలా మానసిక భయాలు ఉంటాయి. ఆ మానసిక భయాలను పోవాలి అంటే ఈ విధంగా కూడా ప్రతి వారు చేయవచ్చు. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించటానికి పోగా, గుర్రపు లద్ది 9 ఉండలను ప్రోగి చేసితవా లేదా అని ప్రశ్నించను. అప్పుడు అతడు తాను నిస్సహాయుడేనని, ప్రప్రథమున తనను బాబా ఆశీర్వదించవాలని ప్రార్థించను. అది. సో నెక్స్ట్ డే పాటంకర్ బాబా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బాబా అడిగారు, ఏమి నువ్వు గుర్రపు లద్ది 9 ఉండలను ప్రోగు చేసావా లేదా అని అడిగారు. అప్పుడు తను ఏం చెప్తాడంటే, నేను ఒక నిస్సహాయుడిని, ముందు మీ ఆశీర్వాదం కావాలి. అట్లయినచో నాకు సులభంగా ఆ 9ని నేను సాధనలో పెట్టగలను. మీ ఆశీర్వాదం నాకు ముఖ్యము అని చెప్పేసి ఈయన సమాధానం ఇస్తాడు. అప్పుడు బాబా వాణ్ణి ఓదార్చుచు శాంతి క్షేమాలు నీకు కలగవలగాక అని ఆశీర్వదించారు. అది విని పాటంకర్ అమితానంద భరితుడయ్యాను. ఇంకా అప్పటి నుంచి అతను ఆ 9 విధాలుగా తన మనసును నిలపడానికి, భగవత్ సాక్షాత్కారము, గురు సాక్షాత్కారము కలిగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడనమాట. అందుకోసము మీ ఆశీర్వాదం కావాలని అడిగితే బాబా గారు తప్పకుండా ఆశీర్వాదం ఉంది, నీకు క్షేమము, శాంతి 2 కలుగును అని చెప్పేసి ఆశీర్వదించారు. అది. సో అలాగే ఇంకొక కథ, పండరీపురము ప్లీడరు. సో ఇక్కడ మనము కూడా మానసిక భయాలను తొలగించుకోవడానికి ఈ అధ్యాయం చాలా ఉపయోగపడుతుంది. పండరీపురము ప్లీడరు ఏమిటట? ఒక చిన్న కథతో ఈ అధ్యాయాన్ని ముగించదము మనకు చెప్తున్నాడు ఈయన హేమట్ పంత్. ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరి అయిన మార్గమున పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వము ఉపయోగించుచుండెను. ఎవరు? బాబా గారు. ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లీడర్ వచ్చెను. అతడు మసీదుకు పోయెను. సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడగకుండానే దక్షిణ కూడా ఇచ్చెను.
జరుగుచున్న సంభాషణలు వినుట ఒక మూల కూర్చుండెను. వింటూ బాబా అతని వైపు ముఖం తిప్పి ఇట్లనెను, ప్రజలెంత టక్కరులు, వారు పాదములపై పడిద వారు పాదములపై పడిదరు, దక్షిణ ఇచ్చెదరు, చాటును నిందించెదరు. ఇది చిత్రం కాదా? ఈ టోపీ ప్లీడర్కు సరిపోయెను. అతడు దానిని ధరించెను. ఎవరికి కూడా ఈ విషయం బాధపడకుండా. ప్లీడర్ దాన్ని గ్రహించను గాని ఎవరికీ చెప్పలేదు. సో, బాబా గారి మసీదుకు వచ్చాడు. ఆయన పాదాలకు నమస్కరించాడు ఈయన. ఆయన బాబా గారు జనరల్‌గా దక్షిణ అడిగి పుచ్చుకుంటారు. కానీ ఈయన అడగకుండానే దక్షిణ కూడా ఇచ్చాడు. దక్షిణ ఇచ్చి ఒక మూల కూర్చున్నాడు. బాబా గారి బోధనలు వింటున్నాడు. బాబా గారు సడెన్‌గా, ప్రజలు ఎంత టక్కర మనుషులు, ఎంత కన్నింగ్ ఉంటారు మా ప్రజలు. పాదాల మీద పడతారు, దక్షిణ ఇస్తారు, చాటుగా మళ్ళీ నిందిస్తారు కూడా అనేసి సెటైర్ విసిరారు. అది ఎవరికీ అర్థం కాల. కానీ ప్లీడర్‌కి అర్థమైంది. ఎవరికి ప్లీడర్ దాన్ని గ్రహించను గాని కామగా ఊరుకున్నాడు ఎవరికీ ఏం చెప్పకుండా. వాడాలోనికి వచ్చిన పిమ్మట ప్లీడరు కాకాసాహెబ్ దీక్షితునితో ఇట్లన్నాడు. ఏమని? బాబా చెప్పిందంతా అది యదార్థమే. ఆ బాణము నాపైనే ఉపయోగించారు. ఆ సెటైర్ నా మీదే వేశారు. అది నా గురించే. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది పండరీపురం సబ్జడ్జియగు నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీ వచ్చెను. అది నా గురించే చెప్తున్నారు. నేనెవరిని నిందించకూడదు, తృణీకరించకూడదని అది నాపైనే అది విసిరారు. బాబా గారు వేసిన బాణము అని చెప్పి అన్నట్ట. ఈ లోపల పండరీపురము సబ్జడ్జి నూల్కర్ అనే కథను తన ఆరోగ్యము బాగుపరుచుకోవడానికి షిరిడీ వచ్చాడు. అచ్చట మకాం వేశాను. ప్లీడర్ల విశ్రాంత గదిలో దీని గురించి వివాదం జరుగుతోంది. ఏంటి? సబ్జడ్జి బాధపడుచుండటి రోగముల ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రాన బాగు కలగనా అని మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏంటో సబ్జడ్జి మందులేసుకోకుండా షిరిడీ పరిగెట్టుకొచ్చాడు ఆరోగ్యం బాలేదని. మందులేసుకోకుండా షిరిడీకి వస్తున్నంత మాత్రం చేత బాగుపడిపోతాడా అని మాట్లాడుకుంటున్నారు. సబ్జడ్జిని కూడా వ్యాఖ్య చేశారు. సాయిబాబాను కూడా నిందించారు. ఈయనేదో ఇస్తాడంట, ఇది తినంగానే తాగంగానే వాళ్ళకి జబ్బులు పోతాయంట, మందులేసుకోవాలి గానీ ఇవన్నీ చేస్తే వస్తుందా అని ఒక క్యాజువల్‌గా సామాన్యులు ఎలా మాట్లాడుకుంటారో అలా ఆ ప్లీడర్ల వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ ఈ ప్రాసెస్‌లోనే బాబా గారిని కూడా నిందించారు. నేను కూడా కొంత భాగమును వహించితిని. నేను చేసినది సమంజసం కాదని ఇప్పుడు బాబా నిరూపించెను. అది నాకు దూషణ కాదు, నాకది ఆశీర్వాదమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరిని దూషించరాదు, ఎవరిని నిందించరాదు, ఇతరుల విషయంలో జోక్యము కలుగజేసుకొనరాదు. సో, ఇది ఏంటంటే మనకు చెబుతున్నాడు హేమట్ పంత్. హేమట్ పంత్ కూడా ఆయన కూడా మ్యాజిస్ట్రేట్ కదా! వీళ్ళందరూ మ్యాజిస్ట్రేట్, లాయర్లు, ప్లీడర్లు వీళ్ళందరూ కూడా ఆ సబ్జడ్జికి ఒంట్లో బాలేదని వచ్చినప్పుడు జరిగిన సంఘటన మాట. ఒకటి ముందు, ఒకటి వెనక ఉన్నదిది. అది. సో, వాళ్ళందరితో ఉండేటప్పుడు హేమట్ పంత్ కూడా అందులో ఒక భాగంలాగా మాట్లాడుకోవడం జరిగింది. కానీ తీరా బాబా గారి బోధన దగ్గరకొచ్చేటప్పటికి బాబా గారికి ఆల్రెడీ వీళ్ళందరూ ఏమేమి మాట్లాడుకున్నారో ఆల్రెడీ తెలిసిపోయింది. తెలిసిపోయి ఆ సెటైర్ వేయడం అనేది జరిగింది. సో, దీనికి అర్థం ఏంటంటే బాబా గారు సర్వజ్ఞుడు. ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుకున్నా ఆయనకు తెలుస్తుంది అని చెప్పడం అన్నమాట. షిరిడీ పండరీపురమునకు 300 మైళ్ళు దూరాన ఉన్నది. బాబా సర్వజ్ఞుడగటచే పండరీపురములోని ప్లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగిందో కూడా తెలుసుకున్నారు. ఆ నడుమునున్న స్థలము, నదులు, అడవులు, పర్వతాలు వారి సర్వజ్ఞత్వమును కడ్డుపడలేదు. సో, ఈయనున్న మసీదుకి వాళ్ళు చేసిన బసకి మధ్యలోని ఇవన్నీ ఉన్నాయి. నదులున్నాయి, అడవులున్నాయి, పర్వతాలున్నాయి. కానీ అవన్నీ ఆపుతాయా? ఆయన సర్వజ్ఞత్వం ఇంతవరకైనా వ్యాపిస్తుంది. అన్నీ తెలుసుకుంటారు అని చెప్తున్నారు. వారు సర్వమును చూడగలరు. అందరి హృదయాల్లో గలదాన్ని చదవగలరు. వారికి తెలియని రహస్యం ఏదీ ఉండదు. దగ్గరున్నవి, దూరముగున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తెల్లంగా కనబడుతుంది. ఎవరైనా దూరంగా గాని, దగ్గరగా గాని ఉండనిమ్ము. ఎవరి దగ్గరగా ఉండని, దూరంగా ఉండని బాబాకు అడ్డే లేదు. బాబా సర్వంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుట వీలు లేదు. దీనిని బట్టి ప్లీడర్ ఒక నీతి నేర్చుకున్నాడు. ఏమిటా నీతి? ఒకరిని గురించి చెడు చెప్పరాదు.
మరియు అనవసరంగా వ్యాఖ్యానము చెయ్యరాదు. బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమును పెట్టాను. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ దుర్గుణాలను పోగొట్టుకుని ఆ సన్మార్గంలో ఉండడం అనేది. ఎందుకు బాబాకి అన్నీ తెలిసిపోతాయి. ఇంక అసలు ఆయనతో ఇంక అసలు ఏది మనం ఎవరి గురించి మనం నిందించకూడదు అని చెప్పేసి ఒక లెసన్ లాగా తెలుసుకున్నారు. ఇది ఒక ప్లీడర్ను గూర్చినదైనప్పటికీ ఇది అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి ఉంచుకొని మేలు పొందుదము గాక. సాయిబాబా మహిమ ఎలాంటిదంటే అగాధము. అట్లనే వారి లీలలు కూడా అట్టివే. వారి జీవితము కూడా అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క అవతారమే అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 21వ అధ్యాయము సంపూర్ణం. ఓకే, ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకున్నది ఏంటంటే ఈ 21వ అధ్యాయంలో బాబా గారు సర్వజ్ఞుడని చెప్పడానికి ప్లస్ ఆయన నీతిని బోధించే విధానము. వీరికి ఏవో ప్రశ్నలతో వస్తూ ఉంటారు. మాకు అది లేదు, ఇది లేదు, శాంతి లేదు, అది లేదు, ఇంకోటని మరొకటని లా ఇవి. కానీ బాబా గారు బోధనలు చేసే విధానము చాలా డిఫరెంట్గా ఉంటాయి. అయితే తాను ఈ విధంగా చేస్తారు. లేదా అంటే ఎక్కడైతే వాడు జ్ఞానాన్ని తీసుకోగలడో ఆ పర్టికులర్ ప్లేస్ చెప్పి అక్కడికి వెళ్ళి ఫలానా వ్యక్తిని కలిసి అక్కడ నుండి జ్ఞానం తీసుకోమని చెబుతారు. అంటే ఆయన చెప్పే విధానము, ఆయన చూపించే లీలలు, వారి బోధనా విధానము ఆ విధంగా ఉంటాయన్నమాట. బాబా గారు అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అది. కావాలంటే ఏమిటి, ఏదైనా ప్రశ్న మన మనసులో రాగానే వెంటనే కల్లో కనబడిపోయి ఇది 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 అని చెప్పేయచ్చు. కానీ బాబా గారు అలా చెప్పరు. ప్రాక్టికల్గా నీ చేత చేయించి నీకు నువ్వే ఆ సిచ్యువేషన్లో నీకు నువ్వే నిలబడి నీ 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 షూ అక్కడ పెట్టి దాని నుండి జ్ఞానము దాన్ని అండర్గో అయ్యి జ్ఞానము తీసుకునేలాగా చేస్తారనమాట బాబా గారు. జస్ట్ కేవలం తను చెప్పడమే కాకుండా చెప్పవలసింది ఏమేనంటే కల్లో కూడా వచ్చి చెబుతారు. కానీ నీకు జ్ఞానము విజ్డము ఇవ్వడము మాత్రము ఆయన దగ్గరుండి చేయిస్తారు. ఇప్పుడు మనమంతా ఏం చెప్తున్నాము, చదివినదంతా జీవితంలో అమలుపరచండి, దాని నుంచి మీకు కర్మ చెయ్యండి, దాని యొక్క పర్యవసానమే మీకు జ్ఞానము, దాని నుంచి విజ్డము తీసుకోండి అని ప్రాసెస్ అంతా చెప్తూనే ఉంటాం. చేయడానికి చేస్తూనే ఉంటాం. ఒకవేళ నేను నా అనుభవం ప్రకారం కూడా నేను చేసిన దాన్ని నేను జ్ఞానంగా మీకు నేను చెప్పాలి. ఒకవేళ అది నాకు ఇంకా అనుభవంలోకి రాకపోతే ఈ లోపల ఎక్కడో చదివి చెప్పినట్లయితే నాకు తప్పనిసరిగా ఏదో ఒక సిచ్యువేషన్ కల్పించి నేచరు అది అండర్గో అయ్యి అది నేను అర్థం చేసుకునేలా నాకు చేస్తుంది. సో ఇదే విధంగా బాబా గారు ఏంటంటే ఎవరికైనా ఏదైనా కావాలి లేదా ఎవరికైనా ఏదైనా జ్ఞానాన్ని ఇవ్వాలి అంటే అదే ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇది సేమ్ ఇదంటే నేచర్ అన్నమాట. నేచర్ ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తుందో బాబా గారి యొక్క బోధనా విధానం కూడా అదే విధంగా ఉంటూ ఉంటుంది. అది ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది. ఇందులోని మానసిక భయాలను పోగొట్టుకునే విధానము చాలా క్లియర్గా ఇచ్చారు. ఈ 21వ అధ్యాయము 2 రికార్డింగ్స్ ఉంటాయి. ఈరోజు రికార్డింగ్లో వెరీ క్లియర్గా ఉండడం అనేది జరిగింది. మనస్సుని మనం నిలబెట్టాలి, ఫోకస్ చేయాలి ఆ 9 విధాల్లో ఏదో ఒక విధం ద్వారా ఆ భయం నుంచి బయటపడాలి. మాస్టర్స్ చేద్దాము, మెడిటేషన్ చేద్దాం.